ఇదిగోండి చేతికి వేసుకుంటే ఇలాగున్నాయన్నమాట. ఇంత లావు బ్యాంగిల్స్. ఇవి కొంచెం తడపకుండా ఉంటే బెటర్ అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి. బాగున్నాయా అండి? అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మన ఇంట్లో సీతారామ కళ్యాణం చాలా అద్భుతంగా జరిగిందండి. చాలా బాగా జరిగింది. చాలా సంతోషాన్ని ఇచ్చిన విషయం అనమాట ఇది. మీ అందరితో ప్రతి ఒక్క అంశాన్ని కూడా షేర్ చేసుకుంటుంటే నాకు ఇంకా ఆనందంగా ఉంది. ముఖ్యంగా సీతారామ కళ్యాణానికి పీఠం పెట్టాము. వెనకాల ఒక బ్యాక్ డ్రాప్ పెట్టాను చూడండి, రామ పట్టాభిషేకం. అసలు ఆ ఒక్క బ్యాక్ డ్రాప్తో ఒక మంచి గ్రాండ్ లుక్ వచ్చేసింది అనమాట అండి. అది ఆ బ్యాక్ డ్రాప్ లింక్ ఇమ్మనమని మన వాళ్ళు చాలామంది అడిగారు. ఇంతకు ముందు కూడా ఇచ్చానండి. నేను శ్రీరామనవమి కోసం తెప్పించానమ్మా ఈ బ్యాక్ డ్రాప్ అని చెప్పి చూపించాను కదా. అసలు ముఖాలు అయితే అండి ఎంత అందంగా ఉన్నాయోనండి. అలానే మొత్తం రామ పట్టాభిషేకం అనే కాకుండా మొత్తం దేవతలందరూ కొలువైనట్లు ఉన్నాయి. బ్యాక్ డ్రాప్ చాలా బాగున్నదండి. ప్రైస్ అయితే $449, 450 రూపీస్ తోటి క్వాలిటీ సూపర్గా ఉన్నది. వీటిల్లో ప్లస్ ఏంటంటే మనకి వాషబుల్ ఇవి. సో ఎవరికి కావాలన్నా లింక్ ఇస్తున్నాను, ఆర్డర్ చేసి తెప్పించుకోండి. ఇటువంటి ఒకటి ఉంచుకున్నాం అనుకోండి, ఎటువంటి అకేషన్కి అయినా సరే జస్ట్ 2-వే టేప్ ఉంటుంది చూడండి, 2-వే టేపులు గోడకి పెట్టేసి వీటిని అతికించాం అంతే అండి. చక్కగా అలా ఉండిపోయిందనమాట. చాలా బాగున్నదండి. మీకు ఎవరికి కావాలన్నా తెప్పించుకోండి. ఈ బ్యాక్ డ్రాప్ శ్రీరామ పట్టాభిషేకం బ్యాక్ డ్రాప్ అనమాట. దీని లింక్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. అలానే ఇక మనకి అమెజాన్లో ప్రస్తుతం ఒక ఆఫర్ నడుస్తుందండి. అంటే సేల్ నడిచేటప్పుడు అన్ని వస్తువుల మీద ఉండదన్నమాట. కొన్నిటి మీద, కొన్ని కంపెనీస్ మీద సేల్ ఇస్తూ ఉంటారనమాట. అలా సేల్లో ఉన్నప్పుడు శారీస్ చూస్తూ ఉంటాను, ఆర్డర్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శారీ కూడా చూసారా? ఈ శారీ బ్లాక్ డిజైన్ తోటి, బ్లాక్ శారీ, అడుగునేమో పెద్ద బార్డర్ తోటి వచ్చిన ఈ శారీస్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇటువంటి ఇప్పుడు నేను 4-5 కడుతూ ఉన్నాను. అంటే అఫ్కోర్స్ అవి చందేరి చీరలు అనుకోండి. ఆ డిజైన్లో ఇది కనిపించేసరికి తీసుకున్నాను అనమాట. ఇది సెమీ టస్సర్ లాగా వస్తున్నాయి చూడండి, ఆ చీరలు అనమాట. ఇవి డైలీ యూస్కి బాగా పనిచేస్తాయండి. ముఖ్యంగా వర్కింగ్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి. మనం షాప్స్కి వెళ్ళినప్పుడు వర్కింగ్ వాళ్ళకండి కొంచెం డైలీ యూస్కి, రెగ్యులర్ యూస్కి శారీస్ చూపించండి అని అంటే సాధారణంగా వాళ్ళు ఏం చూపిస్తారంటే సిల్క్ శారీస్ చూపిస్తారు, లేదా మరీ ఫ్యాన్సీ వెరైటీస్ చూపిస్తారు. మనకేంటంటే ఫ్యాన్సీ కాకుండా ఉండాలి, సిల్క్ కాకుండా ఉండాలి, రెగ్యులర్ యూజ్ అయి ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి చీరలు అని అంటే నాకు ఈ సెమీ టస్సర్ చీరలు అయితే చాలా బాగా నచ్చినాయి అండి. అందుకనే వీటిల్లో సెట్ చేస్తూ ఉన్నాను అనమాట. వీటి ప్రైస్ కూడా చాలా తక్కువే అండి. ఇది వచ్చి మనకి 7 బిలో ఉంటాయండి ఈ చీరలు. వాష్ చేసి జస్ట్ అలా తేగ మీద ఆరేసుకుంటే చాలు. చక్కగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేయొచ్చు, వాడుకోవచ్చు. నెరవు బాగా ఉంటుంది, విత్ బ్లౌజ్ ఉంటుంది. ఎందుకంటే ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరే నెరవు సరిపోయే విధంగా ఉంటుందండి. అలానే ఇక డిజైన్స్ అయితే చెప్పక్కర్లేదండి. డిజైన్స్ నేను 2-3 శారీస్ ఆర్డర్ పెట్టాను. మొన్న వచ్చిన వాళ్ళకి కూడా ఒక 2 పెట్టేశాను. మీకు ఆ లింకులు కూడా ఇస్తాను, చూడండి. చాలా బాగుంటాయండి, నాకు చాలా బాగా నచ్చుతాయి. ముఖ్యంగా ఎంప్లాయీస్కి, వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ చీరలు చక్కగా బాగుంటాయండి. ఇలా సింపుల్గా తక్కువలో దొరికే చీరల్ని మనం ఎక్కువగా కట్టుకోవటం ద్వారా కూడా మనకి అలసట ఇటువంటివన్నీ తెలియవు. ఇది ఒక చిన్న టెక్నిక్ అనమాట అండి. మనకు ఒక్కోసారి జాబ్కి వెళ్ళాలన్నా విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది. జాబ్ వరకు ఎందుకండి, ఇప్పుడు నేను ఫుల్ పనిలో ఉన్నాను. ఈ చీర రావటమే, కొత్త చీర తీసి కట్టాను. ఎట్లానో బ్లౌజ్ నా దగ్గరే ఉన్నదే, పేరప్ చేసేస్తాను కదా. ఇలా పేరప్ చేసేసి శారీ కట్టానా, కొత్త చీర కట్టుకోగానే మనకి కొత్త ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది అనమాట. నిజానికి ఇప్పుడు ఈ కళ్యాణం, బంధువులు, పిల్లలు, ఇల్లంతా సందడిగా ఉన్నది. ఎంత సందడిగా ఉన్నా, ఎంత ఎంజాయ్ చేస్తున్నా మన పనులు మనకు ఉంటాయి కదండి. దాని నుంచి అంటే ఆ అలసట నుంచి కొంచెం డీవియేట్ అవ్వటం కోసం నేను ఒక కొత్త చీర తీసి కట్టుకున్నాను. వెంటనే హ్యాపీగా అయిపోయాను అనమాట. అదే టెక్నిక్ని మీకు కూడా చెప్తూ ఉన్నాను అనమాట. అలా అని చెప్పి మీకు ఎక్కువ బాధ్యతలు, ఖర్చులు, బరువులు ఉన్నప్పుడు మీరు ఈ టెక్నిక్ని యూజ్ చేయకండి. అమ్మ చెప్పింది చీరలు బోల్డని కొనేసుకుని కొత్తవి కట్టేసుకోవాలి అని మాత్రం ఎప్పుడూ అనుకోకండి. బాధ్యతలు ఉన్నప్పుడు మనకి ఎప్పుడు మైండ్ అంతా బాధ్యత మీదే ఉంటుందండి.
నాకు తెలుసు కదా, మన ఆడవాళ్ళ ప్రత్యేకతే అది. మామూలుగా ఎవరన్నా అనొచ్చు, అన్నీ కొనేసుకుంటున్నావు అలా ఇలా. మన లెక్క ఎప్పుడూ తప్పదండి. మనకు లెక్క ఉంటుంది, మనకు ఐడియా ఉంటుంది. జెంట్స్కి మళ్ళీ అట్లా ఉండదండి. వాళ్ళు ఏ దోవ పడితే ఆ దోవలోనే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మన ఆడవాళ్ళకి అలా కాదు. మనకు లెక్క జమ అన్నీ ఉంటాయి కదా. మన బడ్జెట్ ప్రకారమే మనం నడుచుకుంటాం. అంటే ప్రస్తుతం నేను చెప్పేది మాత్రం ఈ రెగ్యులర్ యూస్ కోసం ఈ శారీస్ అయితే డిఫరెంట్ డిజైన్స్లో వస్తూ ఉంటాయి అన్నమాట అండి. నేను పెట్టిన 3-4 చీరల్లో కూడా 2 పెట్టేశాను. ఇది ఒకటి నేను ఉంచుకున్నా. అట్లనే ఆర్గంజా ఒకటి బాగున్నదండి. ఆర్గంజా శారీ ఒకటి తెప్పించాను. ఆ ప్రైస్కి అసలు నథింగ్ అనమాట. షాపుల్లో అయితే 1500-1600 వర్త్ చేసే శారీనే. ఈ ఆర్గంజా డిజైన్ కూడా బాగున్నది. కొన్ని కలర్స్ కనుక ఉంటే ఆ కలర్స్ కూడా కింద ఇస్తున్నాను. మీకు కావాల్సిన కలర్ని మీరు పిక్ చేసుకోవచ్చు. అమెజాన్లో బ్యూటీ ఏంటంటే ఏ వస్తువు కావాలన్నా దొరికేస్తుందండి. దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మాకు దేవుడి గదిలో మీ అందరికీ తెలుసు కదా, మేము యాంటిక్ డోర్స్ వేయించాము. వెనక వెంపు కూడా గెడ అవన్నీ యాంటిక్. అంటే యాంటిక్ మీన్స్ ఆ ఓల్డ్ పాత తరం అనమాట. ఆ డోరు తీసినప్పుడల్లా చాలా బరువుగా ఉంటుంది. డోరు తీసినప్పుడల్లా ఆ గోడకి వెళ్ళి టక్కుమని తగులుతూ ఉంటుంది. ఆ వెనకంతానేమో నేను రెడ్ టైల్స్ వేయించాను కదండి. ఆ టైల్స్ ఏమో గోల్డ్ కలర్ ఎన్నో షాపులు వెతికి ఆ యాంటిక్ స్టైల్లో ఉన్నవి వేయించాను. ఇది వెళ్ళి తగిలినప్పుడల్లా నాకు ప్రాణం గిజగిజలాడుతూ ఉంటుందన్నమాట. అయితే దానికి ఒక చిన్న చిట్కా లాంటి చిన్న సొల్యూషన్ అండి. అమెజాన్లో వెతికితే ఈ రబ్బరు రౌండ్స్ లాంటివి దొరికినాయి అనమాట. అవి ఆర్డర్ చేశాను. వెనక ఒకటి పెట్టాను అంతే. ఇప్పుడు ధన్మని గుద్దుకున్నా ఏం పర్లేదండి, ఆ రబ్బర్కి టచ్ అవుద్ది అనమాట అంతే. ఇటువంటి రకరకాల వస్తువులన్నీ కూడా మనకి అమెజాన్లో వెతుక్కున్నప్పుడు దొరుకుతూ ఉంటాయి కదా. నాకైతే చాలా చాలా సరదాగా ఉంటుందండి. నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అలా అని చెప్పి దుబారా ఖర్చులాగా చూసినవన్నీ కొనేయటం ఇటువంటిది ఏమి ఉండదండి. నాకు బాగా నచ్చింది యూజ్ఫుల్ అన్నయ్యే తీసుకుంటాను. ఈవెన్ శారీస్ అయినా వస్తువులైనా ఏదైనా కూడా. అలానే నేను తీసుకున్న ఏదైనా నాకు నచ్చితే మీకు తప్పకుండా చెప్తూ ఉంటాను. చూడండి, శ్రీరామ పట్టాభిషేకం బ్యాక్డ్రాప్ ఎంత అద్భుతంగా ఉన్నదో. అట్లనే ఈ డోర్స్కి వెనక కొట్టుకోకుండా టచ్ అవ్వకుండా ఉండే ఈ రబ్బర్ స్టాపర్ లాంటిది అనమాట, ఒక రబ్బర్ నాబ్ లాంటిది అనమాట. అది కూడా చాలా బాగా నచ్చింది. అట్లానే ఈ శారీస్ అయితే నాకు సూపర్గా నచ్చుతాయండి. ఎవరికన్నా పెట్టినా కూడా చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ముఖ్యంగా వర్కింగ్ వాళ్ళకి పెట్టామనుకోండి చక్కగా కట్టుకుంటారు. బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు. ఎందుకంటే మరి మన్నిక లేకుండా అట్లా ఉండదండి. చక్కగా లైనింగ్ వేసి బ్లౌజ్ కూడా కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి, డీసెంట్గా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఏమన్నా మ్యాచింగ్ అయ్యే బ్లౌజులు ఉన్నాయనుకోండి, ఇలాగా ఈ విధంగా వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 700 లోపు చీర, దీనికి 350 పెట్టి బ్లౌజ్ కుట్టించుకోండి అని చెప్పాను అనుకోండి, అంత కరెక్ట్గా ఉండదు. కొందరు మ్యాచింగ్ బ్లౌజ్ లేకుండా అసలు చీర కట్టరు అనమాట. మా ఆడబడుచులు అంతే అండి. ఇదివరకు చీర ఇట్లా కొనటమే ఆలస్యం, దానికి బ్లౌజు, ఫాలు, పీకో, ఎన్ని సింగారాలు చేయాలో అన్ని సింగారాలు చేసేసేవాళ్ళు ఆ చీరకి. నేనేమో చీర ఇట్లా కొనుక్కోవటమే, నా దగ్గర ఉన్న బ్లౌజ్ని మ్యాచ్ చేసేసి ఆ బ్లౌజ్ వేసేసుకొని చీర కట్టేసేదాన్ని. వీళ్ళేమో నీకు ఎట్లా మ్యాచ్ అవుతున్నాయి, మాకైతే అసలు అలాగా మ్యాచింగే అవ్వదు అని అంటారు. కానీ వెతుక్కుంటే ఉంటాయండి. ఏమంటే మన దగ్గర చీరలు అయితే పెద్ద స్టాక్ ఉంటుంది, వందల చీరలు ఉంటాయి. బ్లౌజులు కూడా అన్ని కుట్టించుకోవాలంటే అంత ఖర్చు అవుతుంది. మంచి చీరలు, ఇంపార్టెంట్ చీరలకైతే తప్పదు కదా. ఇలా తక్కువ కాస్ట్ ఉన్న చీరలకైతే వీలైనంత మటుకు మీ దగ్గర ఉన్న బ్లౌజ్తోనే పేరప్ చేసేయండి. ఈ చీరకి 350 పెట్టి బ్లౌజ్ కుట్టించే కన్నా ఆ 350లో ఇంకొంచెం మనీ వేసుకుంటే ఇంకో చీరే వస్తుంది కదా. బాగుందా అండి? ఇలాగా చెప్తూ ఉంటాను అనమాట. అంటే నేను ఆచరించేయే మీకు చెప్తానండి. పైగా వర్క్ ప్లేస్కి వెళ్తున్నారు నానంటే కొంచెం మనసుకి నచ్చినట్టు చక్కగా నీట్గా డిగ్నిఫైడ్గా తయారయ్యి మంచి చీరలు అవి కట్టుకుని వెళితే మనకి ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆనందంగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసామో మనకు అసలు వర్క్ చేసినట్లు కూడా ఉండదు. అలానే ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. అంతే కదండి. ఇవన్నీ చిన్న చిట్కాలే. నేను పాటించేవన్నీ కూడా మీకు ఇలా ఏయో ఒకటి చెప్తూ ఉంటానండి. మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా పాటిస్తారు, మీరు కూడా ఆనందంగా ఉంటారు అనే ఉద్దేశంతో. ఫైనల్లీ మనం హ్యాపీగా ఉండాలండి. హ్యాపీగా ఉండటం కోసం చిన్న చిట్కాల్లాగా ఇవన్నీ, అంటే మన లైఫ్ని మలుచుకునే విధానంలోనే మన హ్యాపీనెస్ ఉంటుందండి. డబ్బు ఉంటేనే సంతోషం, బంగారం ఉంటేనే సంతోషం, బిడ్డలు ఉంటేనే సంతోషం, ఇల్లు ఉంటేనే సంతోషం. ఇలాగా కొన్ని పెట్టుకున్నాం అనుకోండి,
అంటే లేని వాళ్ళందరూ సంతోషంగా ఉండకూడదని, అలా కాదు కదండి. మన ఆలోచనలో ఉంటుంది, మన జీవన విధానాన్ని మలుచుకునే తీరులో సంతోషం అనేది ఇమిడి ఉంటుందండి. ఏది ఏమైనా కూడా ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఉండేదే అసలైన సంతోషం అండి. ఓకేనా అండి? అలానే ఈరోజు అమెజాన్ నుంచి తెప్పించిన తర్వాత అమెజాన్ నుంచి ఈ బ్యాంగిల్స్ ఒకటి తెప్పించాను, భలే బాగా నచ్చినాయి అండి. ఇవిగోండి, అంటే ఇవి మట్టి గాజులు మధ్యలో వేసి ఇది అటు ఇటు ఇవి వేసుకుంటే చాలా బాగుంటాయి అనిపించింది అనమాట అండి. ఇదిగోండి ఈ విధంగా. అంటే నేను కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు, ఊర్లు వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ మారుస్తున్నాను కదా, ఇవి తెప్పించుకున్నాను. ఎలా ఉన్నాయండి? మొన్న పూజలో వేసుకున్నాను చూడండి, రామపరివారం బ్యాంగిల్స్, అవి అయితే సూపర్ ఉన్నాయండి. అవి రెగ్యులర్ యూజ్కి పనిచేస్తాయి. ఇవి రెగ్యులర్ యూజ్ పనిచేయవండి. ఇవి ఎప్పుడన్నా ఇట్లా మ్యాచింగ్ లాగా వేసుకోవటానికి, ప్రయాణాల్లో వేసుకోవటానికి బాగుంటాయి అన్నమాట. నచ్చితే తెప్పించుకోండి. నేను 2.8 తెప్పించుకున్నాను. కొంచెం పెద్ద సైజు తెప్పించుకోవటం బెటరు అండి. ఇదిగోండి, చేతికి వేసుకుంటే ఇలాగున్నాయన్నమాట. ఎంత లావు బ్యాంగిల్స్, బాగున్నాయి కదండి. మీకు ఎవరికన్నా కావాలంటే తెప్పించుకోండి. ఇవి డైలీ యూస్కి, రెగ్యులర్ యూస్కి పని చేయవండి. అంటే తడిస్తే పని చేయవు. అకేషనల్గా ఎప్పుడన్నా పార్టీ వేర్ లాగా బయటికి వెళ్ళేటప్పుడు అట్లానో వేసుకుంటే పని చేస్తాయి అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి. బాగున్నాయా అండి? నచ్చిన వాళ్ళు ఈ లింక్ కూడా ఇస్తున్నాను, తెప్పించుకోండి. ఎంత బిజీలో ఉన్నా, ఎంత వర్క్ ఉన్నా సరే మనకి డీవియేషన్ ఉండాలి అని అంటే షాపింగే అండి. షాపింగ్ మనం ఏం కొనుక్కున్నాం, ఎదుటి వాళ్ళు ఏం కొనుక్కున్నారు, మనం కొనుక్కున్నవి చూపించడం, వాళ్ళు ఏం కొనుక్కున్నారో చూడటంలో ఉండే ఆనందం మరి ఇక దేనిలోనూ ఉండదండి. ఇవన్నీ కూడా సింపుల్గా ఆనందంగా ఉండే విషయాలండి. ఇటువంటి వాటిల్లో ఆనందం వెతుక్కోవటం బెస్ట్ అని అనిపిస్తుంది. ఏమండి, ఇలాంటివి కూడా ఉంటాయా, మేమైతే అస్సలు అలా ఉండము అని ఎవరన్నా అనుకోవచ్చు. ఎదుటి వాళ్ళని నొప్పించో, బాధ పెట్టో, పొడిచో, సూదులతో పొడిచో, కత్తులతో పొడిచో, అంటే డైలాగుల ద్వారానే, దానికన్నా ఇదే బెస్ట్ కదండి. అలా అనమాట. మన ఇష్టాల్ని ఎవరికి ఇబ్బంది కలిగించని విధంగా మన ఇష్టాలుంటే అంతకు మించిన గొప్ప అదృష్టం లేదని అనుకుంటానండి. నేను ఈరోజు తెప్పించుకున్న ఈ శారీస్ ఇవన్నీ కూడా మీకు చూపించడం నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు కావాల్సిన వాళ్ళు హ్యాపీగా తెప్పించుకోండి. ఓకేనండి. వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అలానే పిన్ చేస్తున్నాను కామెంట్ సెషన్లో. ఈజీగా మీరు ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. అమెజాన్లో సిఓడి ఆప్షన్ ఉంటుంది, రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. కాబట్టి మనం హ్యాపీగా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఓకేనండి. ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.